ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి మంత్రి నారా లోకేష్ తల్లి అయిన నారా భువనేశ్వరి రాజకీయాల్లోకి వస్తున్నారంటే ఆమె వస్తారు అంటున్నారు లక్ష్మీ పార్వతి. మా అమ్మాయి భువనేశ్వరి అంటూ ఆమె తాజాగా ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆమె మీద విమర్శలు చేశారు. అయితే ఇటీవల కాలంలో భువనేశ్వరి పర్యటనలతో పెరిగిన వేగం, ఆమె చేస్తున్న ప్రకటనలు ఇవన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా రాజకీయాల్లోకి వస్తారు అనిపిస్తోంది అని లక్ష్మీ పార్వతి అంటున్నారు. భువనేశ్వరి రాజకీయాల్లోకి వస్తానంటే స్వాగతమని లక్ష్మీ పార్వతి అన్నారు. ఎన్టీఆర్ కుమార్తెగా ఆయన పాలనను తీసుకుని రాలేని చంద్రబాబు ప్రభుత్వం చేసే తప్పులకు క్షమాపణ చెప్పి అప్పుడు రాజకీయాల్లోకి రావాలని లక్ష్మీ పార్వతి కండిషన్ పెట్టారు. ఏపీలో చంద్రబాబు పాలనను వెనకేసుకుని వస్తోన్న భువనేశ్వరి ఆనాడు తన తండ్రి ఎన్టీఆర్ స్వచ్ఛమైన పాలనకు మద్దతు ఇచ్చి ఉంటే ఆయన ఈ రోజుకి జీవించి ఉండేవారు కదా అని లక్ష్మీ పార్వతి కామెంట్స్ చేశారు. ఏపీలో హామీలను కూటమి ప్రభుత్వం నిలబెట్టుకోలేదని, కానీ అన్ని హామీలు అమలు చేసిన నాయకుడిగా చంద్రబాబు గురించి భువనేశ్వరి చెప్పడం విడ్డూరమని లక్ష్మీ పార్వతి అంటున్నారు. అదే సమయంలో విపక్ష వైసీపీ మీద నర్మగర్భ విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు పాలనను మెచ్చుకుంటున్నారు. మహిళల గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. దాంతో ఆమె పొలిటికల్గా రంగంలోకి దిగే సమయం వచ్చేసిందా అన్న చర్చ నడుస్తోంది. మరోవైపు చూస్తే దేశంలో మహిళలకు 3వ వంతు సీట్లు రిజర్వ్ అయ్యేలా మహిళా చట్టం 2029 ఎన్నికల నుంచి అమలు చేస్తారు అని ప్రచారం సాగుతోంది. అదే జరిగితే ఖచ్చితంగా మహిళా నాయకుల అవసరం మరింత పెరుగుతుంది. భువనేశ్వరి లాంటి వారు ఇప్పటికే రాజకీయ కుటుంబానికి చెందినవారు, అవగాహన ఎక్కువగా ఉన్నవారు. ఆమె తండ్రి ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా చేశారు. భర్త చంద్రబాబు 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కుమారుడు లోకేష్ 2వ మారు మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో సోదరుడు హరికృష్ణ ఎమ్మెల్యేగా, మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా చేశారు. మరో సోదరుడు బాలకృష్ణ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా హిందూపురం నుంచి కొనసాగుతున్నారు. ఇంకో సోదరి పురంధేశ్వరి 3 సార్లు ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా పనిచేసి ఉన్నారు. ఇలా చెబుతూ పోతే భువనేశ్వరి రాజకీయాల్లోకి వస్తే మంచి అవకాశాలే ఉంటాయంటున్నారు. మరి ఆమె ఆలోచన ఏంటో తెలియాల్సి ఉంది.